నీ స్వామివారితో ఎడబాటుకి కారణమేమమ్మా? ఓయమ్మా మాధవి, ఒకానొక సమయమున నేను హంసతూలికా తల్పముపై శయనించి ఉండగా స్వామివారు వచ్చి నన్ను నిద్రలేపి తన పర్యంకము పైన కూర్చుండబెట్టి సకలాభరణములను ధరింపజేసి వారిని ధరించి మా ఇరువురి ప్రతిబింబములను గాంచుచు, భామ, నీవే అందగత్తెవా లేక నేనే అందగాడినా అని అడిగినే ఓయమ్మా. ఆ మరి నువ్వేమన్నావమ్మా? ఆడబుద్ధి అపరబుద్ధి గనుక నేనే అందగత్తెనంటినే. అంతటా స్వామివారు అలిగి దిగ్గున లేచి వెళ్ళిపోయినే అమ్మా. అన్నావు. రాక రాక స్వామివారు వస్తే నీవే అందం, నీవే చందం, నీవే ఓ వేరు పర్వతం అని పొగడకపోగా నేనే అందగత్తెనంటివా? మాధవి, అందాక పోయి స్వామివారిని వెంట